నిత్యం ప్రాతినిధ్యం వహించే సీఎం ఇలాకాలో సిపిఐ జెండా సిపిఐ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా ప్రజ్ఞాపూర్ నుండి గజ్వేల్ అంబేద్కర్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. పల్లె పల్లెకు సిపిఐ, ప్రజల వద్దకే సిపిఐ, బీజేపీని గద్దెదించాలి, దేశాన్ని రక్షించాలి అనే ప్లకార్డులతో నినాదాలు చేశారు. యాత్రలో భాగంగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు, సిపిఐ సిద్దిపేట జిల్లా కార్యవర్గ సభ్యులు మందన్ పవన్ కామ్రేడ్, సిపిఐ గజ్వేల్ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ కృష్ణ, కామ్రేడ్ వేణు, కామ్రేడ్ సురేష్ పాల్గొన్నారు. ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 27 వరకు కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల, సిద్దిపేట జిల్లాల్లో సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కామ్రేడ్ వెంకటరెడ్డి పర్యటించనున్నారని తెలిపారు. జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఇంటింటికి సిపిఐ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి 16వ తేదీన కరీంనగర్లో ప్రారంభమైనటువంటి యాత్ర ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ హన్మకొండ జిల్లాకు సంబంధించినటువంటి 76 మండలాల్లో చాడా వెంకటరెడ్డి గారు జాతీయ కార్యవర్గ సభ్యుల వారి నేతృత్వంలో యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోడీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదం పేరుతోటి మతాల కులాల మధ్య చిచ్చులు పెడుతూ ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ప్రజల మధ్య తీవ్రమైనటువంటి వైషమ్యాలకు గురి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. కేవలం కార్పొరేట్ శక్తులకు, పెట్టుబడిదారులకు ఈరోజు కాపల కుక్కగా మారి నరేంద్ర మోడీ దేశ ప్రజానీకం యొక్క సమస్యలు గాలి వదిలేసినటువంటి పరిస్థితులు. నల్లధనాన్ని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రజలందరికీ, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అంబానీలకు వారికి మేలు చేకూర్చేటువంటి విధానాలకు ఈరోజు నరేంద్ర మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. దీనిపైన సిపిఐ పార్టీగా మేము పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి ప్రజా చైతన్య యాత్ర ద్వారా మరి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని పడగొట్టేంత వరకు కూడా ప్రజలను చైతన్యవంతం చేసేగా మేము అందరం ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ తమ గుప్పిట్లో పెట్టుకొని 99 సంవత్సరాలు ఈ దేశానికి స్వతంత్రం రాకముందే భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. కానీ ఈరోజు సిపిఐ పార్టీకి జాతీయ గుర్తింపు లేకుండా చేయడానికి కుట్రలు పన్నాడు. మేము ప్రజల మధ్య ఉంటాం, ప్రజల కోసం అనేకమైనటువంటి నాయకత్వం, త్యాగాలు చేసినటువంటి నాయకత్వం ఉంది. రేపు భవిష్యత్తులో కూడా మరి ప్రజా సమస్యల కోసం ఎంతటి సమరశీల పోరాటాలకైనా సిద్ధంగా ఉంటుంది తప్ప ఈ గుర్తింపు రద్దు చేసినంత మాత్రాన మేము ఊరుకోము, వెనకడికి వేయం. ప్రజల కోసమే పనిచేస్తాం, ప్రజల కోసమే ప్రజల మధ్య ఉండి కొట్లాడతాం, ప్రజల కోసమే తమ తుదిశ్వాస ఉన్నంత వరకు కూడా మా నాయకత్వం రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తాం తప్ప నీ జేజమ్మ నీ ఆటలు జేజమ్మ ఆటలు సాగవని చెప్పి సిపిఐ పార్టీగా మేము తీవ్రంగా హెచ్చరిస్తాము.